యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రైజ్ ది లార్డ్. అలాగే 8వ వచనం. మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారము చేయబద్దులమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను రాసిన 3వ పత్రిక గాయికి రాస్తూ ఉన్నాడు. చాలా విషయాలు ఈ పత్రికలో ఉన్నప్పటికీ ఈ 2 విషయాల్లో మనం చూస్తే, ఈ 2 వచనాల్లో మనం చూస్తే యోహాను ఏమి చెప్పాలని చక్కగా సంఘంతో మాట్లాడుతున్నాడు, సహకారులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఒక సేవకునికి మీరు ఎంత సంపాదించారు, ఎలా బ్రతుకుతున్నారు అనే దానికంటే సత్యమును అనుసరించి బ్రతకటము సేవకునికి ఎలాంటి సంతోషాన్ని కలిగిస్తుందట? ఎక్కువైన సంతోషం. ప్రైజ్ ది లార్డ్. మనకి ఎప్పుడు ఎక్కువ సంతోషం ఎక్కువ అవుతుంది? మీ సంతోషానికి కారణాలు ఏమన్నా ఉండొచ్చు, కానీ యోహాను సంతోషానికి కారణం ఏంటి అంటే, యోహాను భక్తుడు చెప్పాడు, సత్యమును అనుసరించి నడుచుట కంటే. చాలా రకాల పరిచర్యలు సంఘంలో ఉన్నాయి. అన్నిటికీ అన్ని రకాల సహకారులు ఉంటారు. అయితే యోహాను గారు చెప్తున్న సహకారుల గురించి ఏంటి అంటే, మొదటిగా సత్యముకు సహకారులైన, సత్యమును అనుసరించి నడుచుటనైనా సహకారులుగా ఉండాలంటే ముందు ఏమై ఉండాలి అంటే నడిచేవారై ఉండాలి. కొంతమంది సత్యమును అనుసరించి నడుస్తారు, కొంతమంది సత్యముకు సహకారులుగా ఉంటారు. ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఎవరైతే సత్యములో నడుస్తూ ఉన్నారో వారు సహకారులుగా ఉన్నారట. ఈరోజు సంఘాల్లో చూస్తే ఎలాగుంటుందంటే, కొంతమంది సహకారులుగా ఉంటారు కానీ సత్యంలో నడుస్తారో లేదో తెలియదు. కొంతమంది సత్యంలో నడుస్తారు కానీ సహకారులుగా ఉండరు. హల్లెలూయా. ఈ 2 వచనాలు మనము టాలీ చేసి చూసినప్పుడు ఇది ఒకే సంఘాన్ని గురించి, ఒకే విశ్వాసంలో వెంబడిస్తున్న వ్యక్తుల గురించి చెప్పబడిన మాట. అంటే ఈ 2 క్వాలిటీ సంఘంలో ఉండాలి. మొదటి క్వాలిటీ ఏంటి? సత్యముని అనుసరించి నడుచుచున్నారని అధికమైన సంతోషం, ఎక్కువ సంతోషం కలుగుతుంది అని. సరే, ఇక్కడ ఆగుదాం. గలతీయులకు రాసిన పత్రిక చూడండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ 2వ అధ్యాయం 14వ వచనములో, వారు సువార్త శిక్షణ చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదులవై ఉండియు యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సత్యము అంటే ఇక్కడ మనము పేతురు గారంట అందరి ముందు అపోస్తలుడైన పౌలు పేతురుని ఏమని అన్నాడంటే, నీవు యూదుడవై ఉండి అన్యుల వలె ప్రవర్తిస్తూ ఉన్నావు, అన్యులు యూదుల వలె ఉండాలని నువ్వు ఎలా బలవంతం చేస్తున్నావు అని అందరి ముందు అడిగాడంట. ఎందుకు అంత అడగాల్సిన అవసరం ఏమొచ్చింది? యేసయ్య పేతురు మీద, నువ్వు నా బండవు, నేను నీ మీద మందిరాన్ని కడతాను, నీకు పరలోకపు తాళపు చెవులు ఇస్తాను అని చెప్పినప్పుడు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తితో పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారంటే, సువార్త సత్యానికి అక్కడ ఏమని రాస్తుందంటే, వారు సువార్త సత్యముకు చొప్పున క్రమముగా నడవలేదంట. సువార్త సత్యముకు క్రమముగా. ఏటి క్రమం తప్పిన విషయం ఏంటి అని అంటే, అక్కడ యూదులతో అన్యులతో ఉన్నాడు, యూదులు ఎంటర్ అయ్యారు, యూదులు రాగానే యూదుల పక్షాన వెళ్ళిపోయాడు. అంటే ఒక వ్యక్తి సత్యములో నడుస్తూ ఉన్నాడు అంటే తనకి కులతత్వము, మతతత్వము ఉండకూడదు అని అర్థం. హల్లెలూయా. నా వారు పరాయి వారు అనే విషయము ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఎప్పుడు వరకైతే ఆ విషయం మనలో ఉంటుందో మనం ఎవరము కాము అంటే సత్య సంబంధులము కాము. సువార్త సత్యమును చొప్పున క్రమముగా నడవట్లేదంటే ఎవరు? పెద్ద పాస్టర్ గారు. పౌలు గారికి అందరి ముందు అడగాలనిపించింది, అందరి ముందే అడిగేయాలనిపించింది. ఇప్పుడు అందరి ముందు అంటే ఏమంటారంటే, అయ్యా ఏదన్నా విషయం ఉంటే మాకు పక్కకు పిలిచి చెప్తే బాగుండేది. అందరి ముందు అనేస్తారా? అందరి ముందు ఇంత మాట అనేస్తారా అంటే పెద్ద బిషప్ గారిని అనేశారండి బాబు అక్కడ. హల్లెలూయా. సత్యములో క్రమముగా నడవకపోతే అది సహించని వ్యక్తిగా మారాలి. పౌలు గారు మనకు అది చూపిస్తున్నారు. అది సహించనంతగా మారిపోవాలి మనం. అంతేగాని పెద్ద పాస్టర్ గారు అలా బిహేవ్ చేసినా కూడా పౌలు గారు అడిగేశారు, అందరి ముందు అడిగేశారు. అంటే తర్వాత అడుగుదాములే అన్నంతగా లేటుగా ఏమీ లేదు. ఒక మాటలో చెప్పమంటారా, మీరు దేవుడి విషయమే ఎవరు ఎలా మాట్లాడినా మీరు అడ్జస్ట్ అయిపోతారు నాకు తెలుసు. కానీ మిమ్మల్ని గురించి ఎవరన్నా ప్రశ్నిస్తే, నువ్వు అబద్ధం ఆడావు, నువ్వు మంచి ప్రవర్తన కలిగిన స్త్రీవి కాదు, పురుషుడు కాదని ఎవరన్నా అని వెళ్ళిపోతే మీకు అప్పుడే అడగాలనిపిస్తుందా, 4 రోజుల తర్వాత అడగాలనిపిస్తుందా? హల్లెలూయా. మన లెక్కకు వస్తే మాత్రం లెక్క తేలిపోవాల్సిందే. ఆన్ ద స్పాట్, ఆన్ ద డే. ఒకవేళ మూమెంట్లో కనిపించకపోతే ఇక ఫోను వీళ్ళకి కాదు, వాళ్ళకి కాదు. నిన్ను నీవు రుజువుపరుచుకోవడానికి నువ్వు ఎంతైనా ప్రయాసపడతావు, కానీ సత్యమును స్థాపించడానికి సువార్తపరమైన, చూడండి, వారు సువార్త సత్యమునకు అనుసరించలేదని. మనకు చాలా విషయాలు తెలుసు. అనుసరించడం, నడుచుకోవట్లేదంట, క్లియర్గా రాస్తుంది కదా. అందుకే పైన ఏమంటాడు? పైన మనం చదివిన యోహాను సువార్తలో ఏం చదివాము? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకోవడం ప్రాముఖ్యమైంది. సత్యమును అనుసరించి నడుచుకోవడం ప్రాముఖ్యమైంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసత్యం అనేది ఇంకోటి ఏంటంటే, అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, దేవుని సత్యమును అసత్యానికి మార్చారు. ఆ అబద్ధం ఏంటయ్యా అంటే, ఆ అసత్యం ఏంటయ్యా అంటే, దేవుడే సత్యవంతుడు, ఆయనే దేవుడు, విషయం అది. కానీ ఏం చేశారంటే, సత్యమును అసత్యముకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉంటే, అది సత్యమై ఉంటే, ఆయనను పూజించి సేవించవలసి ఉంటే ఏం చేస్తున్నారంట అంటే, ఆయన చేసిన సృష్టమును స్తుతిస్తూ ఉన్నారంట, సేవిస్తూ ఉన్నారంట. అంటే సృష్టిని దేవుడిగా ఆరాధిస్తున్న వారు ఉన్నారు. అది అసత్యం. సత్యముకు అసత్యముగా మార్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక మనుషులను ఆరాధించేవారు ఉన్నారు, సృష్టిని ఆరాధించేవారు ఉన్నారు. దేవుడు అన్నాడు, ఒక పక్షి కంటే మనుషుడు శ్రేష్ఠుడు అన్నాడు కదండి. మరి పక్షి కంటే మనుషుడు శ్రేష్ఠుడు అయినప్పుడు జంతువుల కంటే మనుషుడే శ్రేష్ఠుడు కదా. జంతువుల కంటే మనుషుడు శ్రేష్ఠుడైనప్పుడు మనిషిని సృజించిన దేవుడు అంతకంటే శ్రేష్ఠుడు కదా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఏం చేస్తున్నారంటే, జంతువులని దేవుడిగా మార్చుకొని జంతువులని ఆరాధన చేస్తున్నారు. అసత్యమును సత్యముగా మార్చారు. అసత్యం అది. మరి ఈ సత్యం మీకు తెలుసా? ఇప్పుడు కూడా అక్క నువ్వు రాకపోతే నేను ఎలా పండగ చేస్తానే అంటే అందరికంటే ముందు వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపోతున్నారు. ఇంకా వెళ్ళేవాళ్ళు, పండగల్లో తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసత్యమైన వాటిని, సత్యమైనది ఏంటి? ఎవరిని నువ్వు ఆరాధించాలి? ఒక ఎత్తు అయితే ఇది,
అసత్యమైన వాటిని ఆరాధించడం ఒకవేళ మనం మారేశాము అని మీరు అంటే సరే, మంచిదే. సృష్టిని ఆరాధించడం మానేశారు, మంచిదే, దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఏమని రాస్తుందంటే, యుగ యుగముల వరకు ఆయన స్తోత్రారుడై ఉన్నాడు. ఆయన స్తుతి నొందదగిన వాడైతే ఈ రోజు కూడా దేవుని స్తుతిని, దేవునికి చెందాల్సిన మహిమని దొంగలించేవారు లేరా? నేను ప్రార్థించాను కాబట్టి జరిగింది అంటున్నావు. నేను ప్రార్థిస్తే దేవుడు నా ప్రార్థన అంగీకరించి ఈ కార్యము చేశాడంటే బాగుండు. సంతోషం ఏంటయ్యా అంటే, నేను ప్రార్థిస్తే జరగడం కాదు, అసలు నీ ప్రార్థన వినడమే సంతోషకరమైన విషయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ప్రార్థన వినడమే. ఏమాత్రము యోగ్యులము కానప్పటికీ ఇంకా మన ధ్వని వింటున్నాడు, మన ప్రార్థన ఆలకిస్తున్నాడు, మన ప్రార్థనకు ఆయన జవాబిస్తున్నాడు అంటే అదే గొప్ప విషయం. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, పౌలు గారు చెప్పిన మాట, నేనేదైనా అతిశయించదగింది ఉంది అంటే అది యేసయ్యను బట్టే అన్నాడు, క్రీస్తుని బట్టే అన్నాడు. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన నీడబడితే స్వస్థత కలిగింది. ఈనాడు చిన్న చిన్న వాటికే మనము ఉప్పొంగిపోతూ ఆ మాటలో నేను ప్రార్థిస్తే ఇది జరిగింది అనే పదాన్ని యూజ్ చేస్తూ ఉన్నప్పుడు, ఇదిగో ఇక్కడ కేఫా గారిని చూసినప్పుడు పౌలు గారికి కోపం వచ్చినట్టు కోపం వస్తూ ఉంటుంది మాకు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఉపవాసం ఉండి ప్రార్థిస్తే ఇలా జరిగింది, నేను ఇంత భక్తిగా బ్రతుకుతే ఇలాగా జరిగింది. నీ భక్తి ఆయనకు సంతోషం అనిపించి ఆయన చేశాడు కార్యం. నీ ప్రార్థన ఆయనకు నచ్చి ఆయన నీ పక్షాన కృప చూపాడు. మన సంతోషం ఏంటంటే మన ప్రార్థన ఇంకా వింటున్నాడు, మన ప్రార్థన పక్షాన దేవుడు కృప చూపుతున్నాడని సంతోషించాలి. ప్రైజ్ ది లార్డ్. యుగ యుగములు ఆయనకే మహిమ వెళ్ళాలి. ఈరోజు క్రైస్తవులు చేస్తున్న తప్పు ఏంటంటే, సృష్టమును మీరు స్తుతించట్లేదు, సరే బాగానే ఉంది, సృష్టిని విడిచిపెట్టారు, జంతువులను ఆరాధించట్లేదు, సేవించట్లేదు. మనిషి కంటే జంతువు ఎప్పుడు శ్రేష్టమైంది కాదండి. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎప్పుడు కూడా ఒక జంతువు, ఒక మృగమే కానీ, ఒక జంతువే కానీ ఎప్పుడు మనిషి కంటే శ్రేష్టమైంది ఎందుకు కాదు అంటే, అందరూ నమ్మే విషయం ఏంటంటే, మనిషి హ్యూమన్ ఈజ్ ఏ స్పిరిట్ బీయింగ్, ఆత్మ కలిగిన వాడు. జంతువులకు ఆత్మ లేదు. ఆత్మ కలిగిన వాడై ఉండి ఆత్మ లేని జంతువులని పూజించదగునా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనుషుడు ఆత్మరూపి, ఆత్మ కలిగిన వాడు. జంతువులలో రక్త మాంసాలు ఉన్నాయి కానీ ఆత్మ లేదు. ఒకవేళ ఆత్మ జంతువులకు ఉంటే దయ్యాలన్నీ కుక్కలాగా, నక్కలాగా, పందిలాగా కనిపించేవి. మనిషిలాగా ఎందుకు నిలబడుతున్నాయి? అంతేనా? మరి అవి చచ్చిపోవట్లేదా? కుక్క చావు అంటారు. ఎన్ని కుక్కలు చూస్తున్నాం మేము రోడ్డు మీద? కుక్క దయ్యాలు తిరిగాయి కదా, మరి తిరుగుతున్నాయా? లేదు కదా. ఆ సింపుల్ లాజిక్ ఎలా అనుకుంటున్నారు? జంతువులు ఎలాగున జంతువుల్ని మనిషి ఆరాధించడం ఏంటి? ఒక పశువుని, ఒక జంతువుని మనుషుడు ఆరాధించడం ఏంటి? ఆ రూపాలలో కలగడం ఏంటి? కాబట్టి జంతువులకి ఆత్మ లేదు, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మనుషుడు చనిపోయినప్పుడు తన ఆత్మ తిరిగి తనకు దయచేసిన దేవుడి వద్దకు వెళ్తుందట. ఏ దేవుడైతే తనకు ఆత్మను దయచేశాడో ఈ ఆత్మ తిరిగి దేవుడి వద్దకు వెళ్తుందట. హల్లెలూయా. కాబట్టి ఒక మనుషుడు ఎప్పుడు తన సృష్టికర్తను తెలుసుకోవాలి అని బైబిల్ చెప్తుందంటే, బాల్య దినములందే నీవు నీ సృష్టికర్తను తెలుసుకోవాలి అని. ప్రైజ్ ది లార్డ్. బాల్య దినమందే నీ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకోవాలని బైబిల్ చెప్తుంటే, ఈరోజు భక్తి ఎప్పుడు నేర్పుతున్నారయ్యా పిల్లలకు అంటే, ఇప్పుడే ఎందుకులే, పిల్లలు కదా, ఇప్పుడే ఎందుకులే భక్తి, మాకు ముసలోళ్ళు అయిపోయారు. బైబిల్ ఏమంటుంది? నీ సృష్టికర్తను ఎప్పుడు స్మరణకు తెచ్చుకోవాలి? మన బైబిల్ వేరేగా ఉంటుంది, మన బైబిల్ వేరేగా ఉంటుంది. ఇప్పుడే
చదువే చదువు, చదివే చదువు. వాడు ఎప్పుడు స్మరణకు తెచ్చుకోవాలి? ఇక ఆ చదువు లోకం అయిపోయి ఇక వాడికి తర్వాత దేవుడే మైండ్లో లేడు. ప్రైజ్ ది లార్డ్. బాల్య దినములందే స్మరణకు తెచ్చుకోవాలి. మన బోధ ఏమై ఉండాలంటే దేవుని వైపు తిప్పేదిగా ఉండాలి, దేవుణ్ణి వారి గ్రహింపులోనికి తీసుకొచ్చేదిగా ఉండాలి. వారు కూర్చున్నా నిలబడినను ఆ మాటలు చెప్పాలని బైబిల్ చెబుతుంది. ఈ సత్యాన్ని విడిచిపెట్టి అసత్యాన్ని మనం చేస్తున్నాం. అదేంటంటే ఇప్పుడే ఎందుకులే, ఇప్పుడే చదువుకోవాలి కదా, ఇప్పుడే ఈ చదివే సరిపోవట్లేదు, ఇంకా బైబిల్ ఏం చదువుతాడు, ప్రార్థన ఏం చేస్తాడు, ఇదంతా అసత్యం. సృష్టికర్తను ఎప్పుడు స్మరణ తెచ్చుకోవాలి? మన సృష్టాన్ని పూజించట్లేదు కానీ అసలు పూజించాల్సిన వాడిని పూజించకపోయినా అసత్యంలో ఉన్నట్టే. సేవించవలసిన దేవుణ్ణి సేవించకపోయినా అసత్యంలో ఉన్నట్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి సృష్టి ఎప్పుడు దేవుడి స్థానాన్ని తీసుకోదు. దేవుడు మాట చేత కలిగించగా సమస్తము కలిగెను. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి బయలుదేరాడు భూమి అంతా తిరిగి రావడానికి. ఒక చక్కర్ కొట్టొద్దామని, ఇన్ని పాస్బుక్లు ఉన్నాయి, తిరుగుతా ఉన్నాడు, ఇంకా రాలేదు. అంటే అది తొందరగా అయిపోదు భూమి అని చెబుతున్నాను మీకు. మనం ఇక్కడ నుంచి సూర్యాపేట పోయి వచ్చినంత కాదు భూమి, దేవుడు మాట్లాడితే కలిగింది. బోత్కుచే చాలా ఉంది, 1000 కిలోమీటర్లు ఉన్నాయి, 7 సముద్రాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మరి ఆయన మాట చేత కలిగాయి. దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? ప్రైజ్ ది లార్డ్. ఆయనే తండ్రి, ఆయనే ఆత్మలకు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. నాతో దేవుడు మొదటిగా మాట్లాడిన మాట అదే, ఆత్మలకు తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కన్న తండ్రి చనిపోయాడనే ఆలోచనలో ఉండొచ్చు, అప్పుడు నేను అందుకే చనిపోతాను అనుకుండొచ్చు, కానీ ఆత్మలకు తండ్రి ఉన్నాడు, ఆయన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అసత్యమైంది ఏది? ఒకటి, మనం ఒకవేళ ఇంకా ఎందుకు కులము అసత్యమైంది అంటే అది దేవుడు కలిగించింది, మనం కలిగించుకున్నాం కాబట్టి అసత్యమైంది. అది దేవుని స్థానాన్ని సృష్టికి ఇచ్చింది ఎవరు? మనుషులు. కాబట్టి అది అసత్యమైనదే. దేవునికి చెందాల్సిన మహిమ దేవునికి చెందకుండా అనేకులకి చెందించేలాగా ఈనాడు క్రైస్తవులు చేస్తున్నారు. కాబట్టి అదే అసత్యమైంది. దేవుడి మహిమ దేవుడికే చెందాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పౌలు గారు ఇక్కడ ఒక మాట చెప్తారు చూడండి. అపోస్తల కార్యము 26వ అధ్యాయము 25వ వచనం చూస్తే, ఇప్పుడు ఈ విషయాలన్నీ చెబుతుంటే ఎలాగుంటుందో చూడండి. చదువు. అందుకు పౌలు ఇట్లను, మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సత్య సువార్త చెప్తూ ఉన్నప్పుడట వెర్రివాడు అన్నారట పౌలు గారిని. ఏమన్నారు? వెర్రివాడు అన్నారట. అయితే నిజమే, నేను వెర్రివాడిని అనుకోలేదు. ఆయన ఒక క్లారిటీ ఇస్తున్నాడు. ఏమనంటే, అందుకు పౌలు ఇట్లా, నేను మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధి గల మాటలే చెప్పుచున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ మాటలు చెప్తున్నాడంట? సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు సత్యవంతుణ్ణి ఆరాధిస్తున్నావన్న క్లారిఫికేషన్ ఇంకా నీకు ఉంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు దేవుణ్ణి నమ్ముతారు, వారి పిల్లల్ని అన్యులకు ఇస్తారు. అన్యుల వివాహము అని జరుగుతూ ఉన్నప్పుడే ఏం జరుగుతుంది? ఇక సృష్టమును ఆరాధించడం స్టార్ట్ అవుతుంది. మరి మీకు ఒక దేవుడు వారికి ఒక దేవుడు అంటే వీరికి సత్యం గ్రహింపులోకి లేదు. ఇక వీళ్ళు ఎందుకు నమ్ముకున్నారా? ఏదో అప్పులు తీరుతాయని, ఇంకేదో సమస్యలు తీరుతాయని, ఇంకేదో దేని గురించో నమ్ముకున్నారు తప్పించి వారికి ఈయన సత్యవంతుడై ఉన్నాడని సత్యమును అసత్యముగా మార్చి సృష్టిలో సృష్టమును ఆరాధిస్తున్నారన్న సంగతి కనీసం పిల్లలకు కూడా చెప్పకుండా వారిని అందులోనే పెళ్లిళ్ళు చేస్తారు. ఒకరు అలాగే వారి కులము అని, వారి మతమని,
అన్నిలో పెళ్ళిళ్ళు చేసేస్తే అమ్మాయి వచ్చి తల్లిగారింట్లో ఉంది. వాడేమో తాగుబోతు తిరుగుబోతు అయిపోయాడు. పెళ్లి చేస్తేనైనా బాగుపడతాడని ఆ తాగుబోతుని తిరుగుబోతుకి ఇంకొక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం అన్యాయం చేసి వాడు కూడా హాస్పిటల్ పాలయ్యాడు, పెద్ద రోగం వచ్చింది. మరి ఇప్పుడు వీరు ఏం తెలుసుకున్నట్టు? అందుకే ఏమన్నాడంటే, సత్యమును అనుసరించి నడుచుట మాకు సంతోషం. మీరు విడిచిపెడితే మీ మీ బ్రతుకులలో అయిపోతే మాకు సంతోషమా? ఏమైపోతుంది? అసత్యాన్ని వెంబడిస్తే అసత్యమే జరుగుతుంది, సత్యమేమి జరగదు. సత్యవంతుడేమి ఉండడు. ప్రైజ్ లార్డ్. చాలా మంది ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నారో అర్థం కాని పరిస్థితిలో ఈ రోజుకున్నారు. అందుకని ఏమంటున్నాడంటే, సత్యమును అనుసరించి నడిచారు అన్నాడు. నడిచారు అంటే వారి జీవితంలో ఆ సత్యం కనిపిస్తుంది. దేవుడు ఎవరు, సృష్టికర్త ఎవరు, ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎందుకు యేసయ్యను మనం సేవిస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అసత్యాన్ని కలిగిన వాడు కాదు, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. అందుకే యోసేపు వలె ఎవరైతే బ్రతుకుతారో వారి జీవితాల్లో దేవుడు వారిని ఉన్నత స్థితిలో ఉంచుతాడు అని మనం చూస్తూ వచ్చాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త సత్యానికి వ్యతిరేకంగా ఎవ్వరు ఉన్నా నిలదీయగలిగిన పౌలు గారి వలె మనని మనమే నిలదీసుకుంటూ సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనం ఎవరికి సహాయకులం అవుతున్నాము? పలానా పాస్టర్ గారికా, పలానా పరిచర్యకా? సృష్టమును ఆరాధించక దేవుణ్ణి ఆరాధించటం మనం ఎప్పుడైతే చెబుతున్నామో ఆ చెప్పే సువార్త సత్యము వైపు నడిపించే పనే సంఘం. ప్రైజ్ లార్డ్. సంఘ పరిచర్య. ఇప్పుడు మనము ఎవరికి సహాయకులం అంటే అసత్యానికి కాదు, సత్యానికి సహాయకులం మనం. హల్లెలూయా. మనమేమనుకుంటున్నాం, ఒకవేళ పాస్టర్ గారు అనుకున్నారు అనుకోండి, మీరెవరికి సహకారులు? అమ్మగారికి సహకారులా, అయ్యగారికి సహకారులా? నేను చేసింది గుర్తించట్లేదంటే మీరు చేసింది సత్యానికి, సత్య సువార్తకి మీరు చేసింది. సువార్త సత్యమునకు మేము చేసే పనంతా అదే కదా, యేసయ్య గురించి ప్రకటించడమే కదా. యేసయ్య ఎందుకు వచ్చాడో ఏమంటే ఒక్క మాటలో చెప్పాలంటే పౌలు గారు ఏమన్నారంటే, యేసయ్య ఏ పని చేశాడో దాంట్లో కొంచెం మిగిలిందని నేను చేస్తున్నాను అన్నాడు. ప్రతి సేవకుడు చేసే పని ఏంటంటే దేవునికి మనుషులను దగ్గర చేయడమే, సృష్టిని ఆరాధిస్తున్న ప్రజలని దేవుని వైపు తిప్పడమే. ఆయన మధ్యవర్తిగా వచ్చి తన ప్రాణాన్ని అర్పించి యేసయ్య చేసిన త్యాగము, ఆ మహోన్నతుడైన దేవుని సమీపించడానికి అవకాశం వచ్చింది, ఆ పరిశుద్ధుణ్ణి సన్నుతించడానికి అవకాశము వచ్చింది. ఆ సత్యాన్ని వెంబడిస్తున్న ప్రజలకు సత్యమును చూపించేదే పరిచర్య. ఈ దినాన ఆ సేవకుని పరిచర్య, ఈ సేవకుని పరిచర్య, ఆ పరిచర్య, ఈ పరిచర్య, సువార్త పరిచర్య, స్వస్థత పరిచర్య, విడుదల పరిచర్య, రకరకాల పేర్లు పెట్టారు. కానీ ఇది సత్యముకు సంఘము, సత్యానికి స్తంభముగా ఉండాలట, ఆధారముగా ఉండాలట. జీవము గల దేవుని సంఘము సత్యముకు ఆధారమై ఉంది, స్తంభమై ఉంది. ప్రైజ్ ది లార్డ్. మనం జీవం గల దేవుని పరిచర్యే, జీవం గల దేవుని సంఘమే సత్యముకు ఆధారమై ఉండాలి. సత్యమును ప్రజలకు తెలియజేసేవారిగా ఉండాలి. ఇక్కడ ఏ పేరుతో పరిచర్య, నువ్వు ఏ పరిచర్య చేస్తున్నావు, ఎవరికి సహకారం ఉన్నావు అంటే సత్యానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సత్యముకు సహకారులుగా ఉన్నారు. ఇక మీరు మనుషులకు సహకారులైతే మనుషుల నుంచే ఆశపడతారు. మనుషులకు సహకారులైతే మనుషుల నుంచే మేము ఇంత పరిచర్య చేశాం మమ్మల్ని గుర్తించట్లేదు, లేదా మేము ఇంత కష్టపడ్డాం మమ్మల్ని గుర్తించట్లేదు. నువ్వు సత్యానికి సహకారుడివి, సహకారురాలు అయితే సత్యమే నిన్ను గుర్తిస్తుంది, అంటే పరలోకమే నిన్ను గుర్తిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాట గత వారమే నా హృదయంలో దేవుడు ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడుకప్పుడుగా తయారైందేమి కాదు.
మాకు చాలా విషయాలు తెలుసు బైబిల్లో, సమాధానం చెప్పడానికి మాత్రమే, కౌన్సిలింగ్ చేయడానికి మాత్రమే ఉపయోగించాలి. కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చినప్పుడు, పర్సనల్గా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాకు వచనాలన్నీ తెలుసు, వాటిని సమీకరించి మీకు చెబుదుము, అప్పుడు మీరు నిదురు, అది వేరే విషయం. హల్లెలూయా. ఈ మసాలా ఇప్పుడు కాదు, గత వారమే రెడీ అయింది, ఇప్పుడు కూరలో వేయటం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి గత రాత్రే నూరితిరి, తెల్లారి కల్లా కూర చేసి తిరి అన్నట్టుగా కాదు. హల్లెలూయా. హల్లెలూయా. సత్యముకు సహకారులు అవ్వాలి, సత్యము స్థాపించబడాలి. అసత్యమే స్పీడ్గా పోతుంది. చాలా మూర్ఖమైన ఆలోచనలు అవి. అది చాలా సిల్లి అనిపిస్తుంది ఈరోజు నాకు ఆలోచిస్తే. యేసుని నా సొంత రక్షకుడు అంగీకరించిన తర్వాత, ఈ బైబిల్ వెలుగులోకి వచ్చిన తర్వాత, అయ్యా బాబోయ్ ఇన్ని రోజులు చేసిన ఈ చీకటి పనులు ఏంటా అనిపిస్తుంది. అంటే అసత్యమైన వాటిని ఏమండి సృష్టిని పూజిస్తూ ఎలా బతకగలరా బాబు అనిపిస్తుంది, విచిత్రం అనిపిస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు కాని వాటిని, అసలు దైవత్వానికి ఉన్న దైవత్వాన్ని గ్రహించలేని స్థితి చూడండి. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎంత ఆశ్చర్యమైన విషయం అంటే, అవి గ్రహించడం ఒక ఎత్తు, వాటిలో నడవటం ఒకటి. ఎవరైతే నడుస్తారో వారు సహకారులు అవుతారు. నడవకుండా సహకారులు అయితే ప్రయోజనం ఏమీ లేదు. వీరు ఏం చేశారంటే, ముందు వీరు నడిచారు, తర్వాత సహకారులు. మీరు ఎంత సహకరించినా మీరు సత్యంలో లేకపోతే అది వృధానే. ప్రైజ్ ది లార్డ్. మేము సహకరించాం కదా, గిన్నెడు నీటికి ప్రతిఫలం ఉంది కదా అంటే ఉండదు. హల్లెలూయా. మీరు ముందు సత్య సంబంధులు అవ్వాలి, తర్వాత సత్యముకు సహకారులు అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. అట్టి వారికి ఉపకారము చేయ బద్ధులై ఉన్నారు. హల్లెలూయా. కానీ కొందరు బద్ధులై ఉండరు. ప్రైజ్ ది లార్డ్. ఇక మాకు సంబంధించింది కాదు అనుకుంటారు. అనుకున్న వారికి అనుకున్నంత మనకు సంబంధము లేదు. నీవు మాత్రం ఒకవేళ బద్ధుడవైతే ఎవరికి సహకారము ఉంటుంది? సత్యముకు. ప్రైజ్ ది లార్డ్. సత్యముకు మనము సహకారులము. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుని పనికి మనము సహకారులము. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ ఫుట్ నోట్లో ఏమని ఉంటుందంటే, జత పనివారు అగునట్లు అని ఉంది. సహకారులము అనే దగ్గర జత పనివారు అని ఉంది. పౌలు గారు ఎక్కువ ఈ మాట మాట్లాడతారు, యోహాను గారు కూడా మన ఫుట్ నోట్లో అదే వచనం దొరుకుతుంది. జత పనివారు అంటే కలిసి పని చేసేవారు అని అర్థం. మేమిద్దరం అంటే ఎక్కడన్నా పనికి పోయారు అనుకోండి, ఆయన ఒక 500 ఇస్తాడు, ఈ పని చేశారు. లేదు సార్ ఇద్దరం పని చేశాం, మా ఇద్దరికి 500 కావాలి అంటారు. అంటే కలిసి పని చేసినప్పుడు సేమ్ జత పనివారు అని అంటే, మరి ఎలాగ వీళ్ళు జత పనివారయ్యారు? సహకారులు ఎలా జత పనివారయ్యారు అంటే, ఏదైతే సేవ జరుగుతుందో, సేవకుల ద్వారా ఏదైతే సేవ జరుగుతుందో, దేవుని పని జరుగుతుందో, సత్య సంబంధమైన వర్క్ జరుగుతుందో, ఆ పనిలో మనము సహకారులుగా ఉన్నప్పుడు జత పనివారము అనే పదం ఎందుకు ఉపయోగించబడిందంటే, ఆ ఫలం ఏదైతే ఉందో, ఆ ఫలములో, ఆ పనిలో మీరు పాలివారై ఉన్నారు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. అంటే మీకు ఫ్రూట్ ఎక్కడ దొరుకుతుంది అంటే, వారితో కలిసి మీరు సహకారులుగా ఉండబడం ద్వారా మీకు ఆ ఫ్రూట్ దొరుకుతుంది, ఆ ఫలము దొరుకుతుంది. మరి మీరు సత్యానికి సహకారులుగా ఉంటున్నారు కాబట్టి సేవా ఫలము కూడా మీకు దొరుకుతుంది. ఇక మేము చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఫలానా కీర్తన సహకరిస్తుంది, ఇంకా మిగతా వారు సహకరించట్లేదు అని కీర్తన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎవరెవరు ఎలా సహకరిస్తున్నారు, ఎవరెవరు ఎలా సహకరించినా ఎవరికి సహకరిస్తున్నారు? సత్యం, దేవుని పనికి మీరు సహకరిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పనికి సహకరించినప్పుడు వారు జత పని వారు అవుతారట. ప్రైజ్ ది లార్డ్. ఈ పనిలో జత పనివారిగా అవుతారు. ఏమండి, మేము దేవుడి దగ్గర బహుమానం పొందుకోవడానికి
మోషే వలె ఇవన్నీ మాకు వద్దు అనుకొని ఉన్నత స్థితిని విడిచిపెట్టి పరిస్థితులన్నిటినీ త్యాగించుకొని పెంటగా ఎంచుకొని వస్తే మాకు మీరు జతపన్ను అయిపోతారా? అయిపోతారని బైబిల్ చెప్తుంది. అది నీ ఇష్టం. ఇక హల్లెలూయా. నువ్వు లెక్కలేసుకుంటే అవలేవు. నువ్వు లెక్కలేసుకుంటే నువ్వు అన్నీ కలిగి ఉండి కేవలం సహకరించిన కారణాన కేవలం ఈ సత్యము స్థాపించబడాలి, అసత్యములో నుండి ప్రజలు సత్యంలోకి నడవాలి అని నీవు అనుకోవడము ద్వారా, సహకరించడము ద్వారా మీరు జత పనివారు అవుతున్నారు. क्या गवाए? थोड़ा कुछ गवाए, थोड़ा कुछ गवाए, पूरा कुछ नहीं, थोड़ा कुछ गवाए. ప్రైజ్ లార్డ్. మేము మా బలం దేవుడి కోసం ఉపయోగించాం, మా జ్ఞానం దేవుడి కోసం ఉపయోగించాం, మా సొమ్ము దేవుడి కోసం ఉపయోగించాం. ప్రైజ్ లార్డ్. ఒక విశ్వాసి ధనాన్ని ఉపయోగించాలి, జ్ఞానాన్ని ఉపయోగించాలి, బలాన్ని ఉపయోగించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అప్పుడు సత్యముకు సహకారులు అవుతారు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి సహకారులు? ₹1 ఇచ్చినా దేనికి ఇస్తున్నారు? మా అయ్యగారికి ఇచ్చాం, నిన్న అమ్మగారికి ఇచ్చాం, అంతకుముందు బాబీకి ఇచ్చాం. మీరు సత్యానికి ఇచ్చారా? సత్య సువార్తకి ఇచ్చారా? మీటింగ్కి ఇచ్చారా? మీరు సత్యాన్ని స్థాపించడానికి ఇచ్చారా? హల్లెలూయా. అయితే కొన్ని సంఘాల్లో ప్రతిదానికి పొగుడుతూ ఉంటారు. ఫలానా వారు ₹10 ఇచ్చిరి, వారిని వారి కుటుంబమును దేవుడు దీవించాలి. పాట, అదొక పాట. ₹10, ₹20, ₹100 చినిగిపోయిన నోటు కూడా చెప్పాలి. ఇది చినిగింది అనకూడదు, చినిగిపోయిన నోటుకు కూడా చెప్పాలి. లేకపోతే వీరు చినిగిన నోట్లాగా చేసేస్తారు వాళ్ళు. అలాంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని సంఘాల్లో. ప్రైజ్ లార్డ్. అయితే బైబిల్ స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నీవు మనుషుల ఎదుట ఘనత పొందితే దేవుని ఎదుట నీకేమి, నీవిక్కడే ఫలము పొంది ఉన్నావు. చెప్పమంటారా? చెప్పండి. అందరినీ పొగుడుతూ ఉంటాం. ఇక కీర్తన ఈరోజు ఊడిసింది, మొన్న తుడిసింది, ఈరోజు టీ పోసింది, ఈరోజు భోజనాలు పెట్టింది. అందరూ స్తోత్రాలు చెప్పండి, కీర్తనని దేవుడు దీవించాలి అని అన్నారనుకోండి. మీరు అందరూ అలా కావాలంటే మాకు చాలా ఈజీ, అలా చెప్పడం చాలా ఈజీ. మీరు ఇక్కడే ప్రతిఫలం పొందేస్తారు, పరలోకంలో ఏమీ ఉండదు. సత్యం కొరకు మీరు నిలబడిన వారుగా ఉండరు. ఒక్క మాటలో చెప్పాలంటే జతపని వారు అనే పదం మనకు చెందదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అది ఎంత ఉన్నతమైందంటే యోహానుతో జత పనివారు అయిపోయారండి వీళ్ళు. గాయి అనేవారు ఎట్లా అయిపోయారంట? యోహానుతో జత పనివారు అయిపోయారంట. వారిని పొగుడుతూ ఉన్నాడు. దేమేత్రి అనే వారి గురించి పొగుడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, తను హోదాని అపేక్షించి వీరిని వ్యతిరేకించాడంట. అపోస్తులను వ్యతిరేకించి వారితో సహకరించలేదట, వారికి సహాయంగా నిలబడలేదట. ఎందుకు అంటే ఆయనకి ఆ హోదా కావాలంట, ఆ పొజిషన్ కావాలంట. ఆ పొజిషన్ కావాలి అని వీరికి అగైనెస్ట్గా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఆనాడు అంత త్యాగపూరితమైన పరిచర్య చేస్తే అగైనెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, సత్యముకు సహకరించి సహకారులుగా ఉన్నవారు ఉన్నారు. గాయి అనే వ్యక్తి ఎంత మంచి వ్యక్తి అంటే, ఏ సేవకులు వచ్చినా చక్కగా, అప్పుడు అపోస్తుల ద్వారా పంపబడిన ఏ సేవకుడు వచ్చినా చక్కటి ఆతిథ్యం ఇచ్చే గృహం అట. ప్రైజ్ లార్డ్. అందుకే వారు సత్యమును అనుసరించి నడుస్తున్నారు అన్నాడు. ఇంకో పదంలో ఇంకో చోట ఏమని రాసి ఉంటుందంటే, వారు తమవారు కాకపోయినా, అన్యులైనప్పటికీ తమవారు కాకపోయినా వారికి సహకారుడుగా ఉన్నాడంట, సహాయపడ్డాడంట. అంటే ఈరోజు మనవారా కాదా, మన మాట వింటున్నారా లేదా, మనతో మంచిగా ఉంటున్నారా లేదా, ఈ క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయి. సంఘంలో కూడా
మనల్ని గౌరవించేవారు, మనతో మంచిగా ఉండేవారు, రకరకాలుగా క్యాలిక్యులేషన్స్ ఒక్కొక్కరి మైండ్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తుంటారు. కానీ ఆ క్యాలిక్యులేషన్ లేని వ్యక్తి అంట. ప్రైజ్ ది లార్డ్. ఆ క్యాలిక్యులేషన్ లేకుండా పనిచేసిన వ్యక్తి అని అపోస్తలుడైన యోహాను గారు ఎంతో గొప్పగా చిన్న పత్రిక కానీ చాలా విషయం ఉంటుంది ఇందులో. ఈనాటి సంఘంలో చాలా అరుదుగా కనిపించే వ్యక్తులు ఈ వ్యక్తులు. ప్రైజ్ ది లార్డ్. వారి ఇంట వచ్చి ఎంతో ఆతిథ్యం తీసుకుంటూ ఉండేవాళ్ళట. ఎంతో దీవెనకరంగా పరిచర్యకు ఉన్నవారని చాలా చక్కగా మొత్తం తర్వాత చదవండి. చాలా చాలా అప్రిసియేషన్ ఉంది. అలాగే ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారిని గురించిన గద్దింపు కూడా దీంట్లో ఉంది. ఒకే పత్రికలో గద్దింపు ఉంది, అప్రిసియేషన్ ఉంది. ఆ అప్రిసియేషన్ ఏ స్థాయికి తీసుకెళ్ళిందంటే జతపని వారి దాకా పొగిడాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇక అప్రిసియేషన్ అక్కడి దాకా వెళ్ళాలి. సహకారులుగా ఉండేదాకా. దేనికి సహకారులు? ఫైనల్గా చెప్పండి, ముగిస్తాం. సత్యముకు సహకారులు, దేవుని పనికి సహకారులు. ప్రైజ్ ది లార్డ్. నిన్న మొన్న మీటింగ్స్కి ముందు ఒకరు వచ్చారు, మాకు బంధువులే. అయితే పనుంది, అక్కడ ఫోన్ చేసి చెప్పాను ఈ పనుందని. అనగానే ఆ రోజు పని మానుకొని దేవుని పని కొరకు వచ్చి అక్కడ ఉండి ఎంత కష్టమైనా ఆగకుండా ప్రయాసపడి ఆ రోజు ఇన్కమ్ వదులుకొని ఆ పనంతా చక్కగా కంప్లీట్ చేసి, అదే వ్యక్తితో తెల్లవారి ఇంకొక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ కూర్చుంటే ఆ సార్తో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, సార్ నేను పని చేస్తాను కానీ ఈ వ్యక్తి సరిగ్గా డబ్బులు ఇవ్వడు, మీరు ఓకే అంటే చేస్తాను లేకపోతే చేయను. పెద్ద ఆఫీసర్ ఆయనతో అట్లా మాట్లాడకూడదు. అయితే ఏంటంటే, అసలు నాకు డబ్బులు లేకపోతే నేను ఎందుకు పని చేయాలి అంటే, డబ్బులు లేకపోతే పని చేయాల్సిన అవసరం లేదు. మరి దేవుని సన్నిధిలో సొంతగా తనకున్నవన్నీ ఖర్చు పెడుతూ వారి దగ్గర ఉపకరణాలన్నీ వాడుతూ ఆ రోజు ఆదాయం వదులుకొని అంత పని చేస్తుంటే మరి ఇక్కడ ఎందుకో లెక్కలు చేయాలని అనిపించలేదు ఎందుకు? అందుకే అలాంటి వారిని చూస్తే ఏమనిపిస్తుంది అంటే తెలుసా? ఏమనిపిస్తుందంట? ఎక్కువైన సంతోషం. ప్రైజ్ ది లార్డ్. మామూలు సంతోషం కాదు, ఎక్కువైన సంతోషం. ఎందుకంటే ఈ సత్యాన్ని మోసుకెళ్ళేవారు లేరు, ముందుకు తీసుకెళ్లేవారు లేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనేమైనా వెంచర్ కొని దానికి ఈఎంఐ కడితే మీరు ముందుకు రాకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరు పాస్టర్లు ఈ మధ్య కొత్త బిజినెస్ చేస్తున్నారు, వెంచర్లు తీసుకొచ్చి వెంచర్ కట్టండి, యూ హ్యావ్ కిడ్స్ నా, వాళ్ళకి పనికొస్తాయి అంటున్నారు. తెరే సరిపేదా? లే జాకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ పని వదిలిపెట్టి ఏ పని చేస్తున్నాడు? మరి అలాంటి వాళ్ళని చూస్తే ఎవరు సహకరించాలనిపిస్తుంది? ఎవరికి సహకరించాలనిపిస్తుంది? హల్లెలూయా. మొన్న ఒక సహోదరుడు ఫోన్ చేశాడు, పాస్టర్ గారు మాకు ఒక అవకాశం ఏంటి, మీ దగ్గర మేము భోజనాలు పెట్టాలనుకుంటున్నాం. స్టేటస్లో కనబడిందంట, పోస్టర్ కనబడిందంట, హైదరాబాద్లో ప్రేయర్స్ అని కనబడిందంట. అన్ని చూసి ఇదేంటబ్బా అని ఫోన్ చేశాడు. పాస్టర్ గారు ఎక్కడ జరుగుతుంది పరిచర్య, మీరు ఎక్కడ ఉన్నారు, ఏమున్నారు, అవన్నీ డీటెయిల్స్ అడిగి నేను భోజనాలు పెట్టుకుంటానయ్యా, నాకు అవకాశం ఇవ్వండి, నేను ఈ ఆదివారం వేరే చోట భోజనాలు పెడుతున్నాను, మీ దగ్గర మేము భోజనాలు పెడతాను, సంతోషంగా నాకు అవకాశం ఏంటి అంటే, అవకాశం ఏంటి? భోజనాలు అంటే కనపడతలేదు మన చర్చిలో, కలవాల్సి వస్తుందని కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఏమన్నాడంటే, అయ్యా మీ విషయం నాకు గుర్తుంది, మీ సాక్ష్యం మొన్నే ఒకరు చెప్పారు అన్నాడు. ఏం సాక్ష్యం? అన్నీ వదులుకొని పోయారు, వాళ్ళు మమ్మల్ని లైవ్గా చూసిన వాళ్ళు అనమాట. అక్కడ వాక్యం వింటున్నప్పుడు నేను వస్తే ఖచ్చితంగా మానకుండా వచ్చేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడంటే, మీరు అంత వాక్యము, దేవుడు అంత వాక్య ప్రత్యక్షత అన్ని ఇచ్చి మీరు సేవ హైదరాబాద్లో చేయగలిగిన వాళ్ళు అయ్యుండి, మొన్నే ఒక పాస్టర్ గారితో అన్నా, ఎంత చక్కటి పాస్టర్ గారు, చక్కటి వాక్యం చెప్పేవారు, వాళ్ళు అన్నీ వదిలిపెట్టి ఉద్యోగాలు వదిలిపెట్టేసి పల్లెటూరుకి వెళ్ళిపోయి సేవ చేస్తున్నారు, అంతేకాకుండా ఆస్తులు అమ్మి సేవ చేస్తున్నారని మొన్న 2 రోజులు అయింది అయ్య గారు మీ గురించి నేను చెప్పి. అయ్యా మీరు అవకాశం ఇస్తే భోజనాలు నేను మన సంఘమా సత్య సువార్త చెయ్యండి, మేము చేయగలిగింది మేము చేస్తాం. సత్యం కొరకు ఎందుకు వచ్చారు వాళ్ళు?
హల్లెలూయా, హల్లెలూయా. హైదరాబాద్లో ఒక సహోదరు అడిగింది, ఏమనంటే వాలంటరీ తీసుకొని వచ్చారా అంది. వాలంటరీ తీసుకుంటే పెన్షన్ వస్తుంది, వాలంటరీ తీసుకుంటే బెనిఫిట్స్ వస్తాయి. వాలంటరీ కాదు, రిజైన్ చేశారు. రిజైన్ చేశారా? మీకు బస్ పాస్ కూడా లేదా కనీసం అంటుంది. మొన్న ఉద్యోగం చేస్తేనే బస్సు ఫ్రీ ఉంటుంది ఫ్యామిలీ అంతటికి. మీకు ఇప్పుడు ఫ్రీ అయింది, మాకు ఎప్పటి నుంచో ఫ్రీ. మా డాడీ నుంచే మాకు ఫ్రీ. మా డాడీ ఊరికే మాకు బస్సులే తిప్పేటోడు. ఫ్రీ ఫ్యామిలీ అంతా తిరగొచ్చు తెలుసా మీకు? ఆర్టీసీ ఎంప్లాయీ కుటుంబం అంతా ఫ్రీ తిరగొచ్చు. ఎక్కడ పోయినా సిటీలో ఫ్రీగా తిరగవచ్చు. ఎక్కడైనా టూర్స్కి పోవాలనుకుంటే పాస్ రాసిస్తారు డిపోలో. మొత్తం 10 మందిని తీసుకుపోవచ్చు. మేము 10 మంది వెళ్తున్నాం, మా అమ్మ, నాయన, అక్క, చెల్లి, పిల్లలు, భార్య, 10 మంది పేరు రాసి పాస్ ఇస్తారు. తీసుకొని 4 రోజులు కాదు 10 రోజులు తిరిగి రావచ్చు బస్సులో ఫ్రీగా. తర్వాత ఎప్పుడు నలుగురు అయితే హ్యాపీగా పోవచ్చు, భార్య పిల్లలతో దర్జాగా పోవచ్చు. ఒకరు పోతే సూపర్ లగ్జరీలు ఇంకేవో ఉంటాయి కదా పెద్ద పెద్ద బస్సులు, అవన్నీ కూడా ఎక్కొచ్చు. మా డాడీ నుంచే మాకు ఫ్రీ. మీకు మొన్న ప్రైజ్ లార్డ్, ఇంకొందరికి లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ వదిలేసుకొని వెళ్ళిపోయారు కాబట్టి అంటున్నాడు. ఇప్పుడు ఏంటో కూడా తెలియదు. వెళ్ళిపోయారు కాబట్టి చాలు, ఇంకా సత్యానికి ఇంతకు మించి చేయాల్సిన అవసరం లేదు. మేము సహకారులు ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు జాత పని వారు అవుతారు. ప్రైజ్ లార్డ్. కాబట్టి యోహాను గారికి కలిగిన సంతోషం, యోహాను గారికి కలిగిన సహకారం మన ద్వారా కలుగునుగాక. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. సత్యముకు మనము సహకారులము అవుదుముగాక.